మీ దగ్గర ఉన్న బకెట్లో ఇసుకుంటుంది, ఆ ఇసుక ఆర్పగలరా లేదా? క్లాసుకు వచ్చిన వాళ్ళే కాదు, క్లాసుకు రాని వాళ్ళు కూడాను ఆర్పగలమా? ఓకే. ఇప్పుడు అదేవిధంగా మూడో పద్ధతి అంటే మానవాళ్ళు తీసేసాము, లేకపోతే ఆర్పేశారు. మూడో పద్ధతి దానిలో వేడి తీయగలడము. వేడి ఎలా తీయాలి అంటే కూలింగ్ పద్ధతి, చల్లబరచడము అంటే ఫైర్ ఎలాగైతే పుడుతుందో అదేవిధంగా 3 పద్ధతులు దాన్ని ఆర్పగలము. అందుకని ఇంకేం లేదు, త్రికోణాన్ని ఒక కోణం తీసివేస్తే మనం ఫైర్ని ఆర్పగలము. ఈ 2 అయిపోయినాయి. మూడవది కూలింగ్. ఇప్పుడు అక్కడ కళ్ళం అనుకుంటున్నాయి మీ షాప్, మీరు పనిచేసే దగ్గర బకెట్ స్టాండ్ ఉంటుంది, స్టాండ్ ఉంటుంది, ఫైర్ స్టాండ్, బకెట్స్, ఓ దాంట్లో శాండ్ ఉంటుంది, ఓ దాంట్లో వాటర్ ఉంటుంది, 2 డిస్ట్రిబ్యూషన్లు ఉంటాయి. ఈ బకెట్లో నీరు ఉండొచ్చు, లేదు ఖాళీగా ఉండొచ్చు. బాత్రూమ్ దగ్గరలో ఉన్నాయి. బాత్రూంలోకి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి దాని మీద గుమ్మరించడం ఏమైనా కష్టమైన పనా? దయచేసి చెప్పండి. పద్ధతులు మేము చూసుకుంటాం. మేము చెప్పాము వ్యాపించకుండా నిరోధించగలిగితే చాలు, మీరు మొత్తం పని చేయాల్సిన అవసరం లేదు. జబ్ బడా హోతా హై తో ఫిర్ హమ్ కిస్ లియే హై, वो बंडी किस लिए है, ये लोग किस लिए है, ये होस किस लिए है. పెద్ద ఫైర్ మేము చూసుకుంటాం. మూడో స్టేజ్ అది. ఫస్ట్ పుట్టడము, వ్యాపించడము, పైకి వెళ్ళడము. ఈ పైకి వెళ్ళడం మేము చూసుకుంటాం, మీ పని కాదు అది. మీరు చేయవలసింది చిన్న ఫైర్ మీరు ఆపగలగాలి. బడా హోతా హమ్ దేఖేంగే, తబ్ హమ్కో ఫోన్ లగాయి. అర్థమైందా అండి? ఇప్పుడు ఇక్కడ మా మంటుందండి బిరాన్ సార్. కూలింగ్ చేయడం అంటే ఏం చేయాలా? చల్లబరచడము ఏం చేయాలా? బకెట్ తీసుకొని బకెట్ నిండుసారి లేదా బాత్రూమ్కి వెళ్ళి తీసుకొచ్చి ఆనాడుతారు. మంట చిన్నది కాబట్టి ఆఫీసాడు 2 డొక్కులు వేసి పెద్ద మంట గుండరాజు. మనం ఏం చెప్పున్నామంటే జర్మనీలో ఒక ప్రొఫెసర్ 10 సంవత్సరాలు రీసెర్చ్ చేసి అప్పుడు జరిగిన పెద్ద అగ్ని ప్రమాదాన్ని ఆయన స్టడీ చేస్తే ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. ఏంటంటే అది అప్పుడు అగ్ని ప్రమాదాల్లో 92% అగ్ని ప్రమాదాలు మనిషి నిర్లక్ష్యం వలన లేదా ఆ అగ్నిని సరైన సమయంలో ఆపకుండా వ్యాపించకుండా నిరోధించుకోవడం వల్ల అంత పెద్ద అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఏమన్నాము, లక్షల కోట్ల ఆస్తి, 1,00,000 మంది ప్రాణాలు పోయాయి. మాకు కావాల్సిన ఏంటంటే అంటే మీ నుండి ఇలాంటి చిన్న అగ్ని ప్రమాదం మీ దగ్గర ఏర్పడినప్పుడు 1333 ఫైర్ డిపార్ట్మెంట్ ఫోన్ చేయకుండా మీరు ఆపగలవడము. అది చేశారా? వీఆర్ హ్యాపీ. చేయగలిగారా క్లాస్కి వచ్చిన వాళ్ళు? మిగిలిన వాళ్ళు ఎవరైతే క్లాస్ రాలేదు ఈ చిన్న పని చేయగలరా? మీ అందుబాటులో ఉన్న ఫైర్ బకెట్ ఇసులు ఉపయోగించి లేదు అందుబాటులో ఉన్న ఫైర్ బకెట్ వాటర్ తీసుకొచ్చి మీరు ఆపగలరా? దయచేసి చెప్పండి సార్. అది ఎప్పుడంటే ఓన్లీ ఘన పదార్థాలు అయితే మాత్రమే చెప్తాగే, ఘన పదార్థాలు అయితే మాత్రము. ద్రవ పదార్థాలు అంటే ఆయిల్స్ అది మాత్రం చేయకండి. ఇప్పుడు మీరు చేసిన ప్రక్రియని క్లాస్ ఏ ఫైర్ అంటాం. కార్బోనేషియస్ అంటే మండిన తర్వాత అది బూడిదగా కానీ లేదు ఉగ్గుగా కానీ మారడం. ఈ చక్రాలు మనం వదిలేసాం అనుకోండి ఏమవుతాయండి? కాలిపోయి బూడిద లేదు తొక్కు అంటే నిప్పు అలా అయిపోతాయి. దాన్ని మనం క్లాస్ ఏ ఫైర్ అన్నాము. ఆ కార్బోనేషియస్ ఫైర్ని ఇలా వెనకాల మనము నీటిలో కానీ లేదా ఇంట్లో కానీ చంపుకోగలము. ఓకే, ఇంతకు అర్థమైందా అండి? ఇప్పుడు అందరూ చేయగలరా? హ్యాపీ. నా కంటూ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైర్ అని చెప్పుకున్నాం. 4 రకాలు. క్లాస్ ఏ కార్బోనేషియస్ మండి, క్లాస్ బి ఫైర్, ఆయిల్ ఫైర్, క్లాస్ సి ఫైర్ గ్యాషియస్ ఫైర్ ఉంది కాబట్టి అంటే ఆరు గురించి చేస్తాం. మా గురించి తీరండి క్లాస్ సి ఎలక్ట్రికల్ ఫైర్స్ ఇవి కూడా మనకు అయ్యేందుకు ఆస్కారం ఉంది. ఇప్పుడు ఆ క్లాస్ బి ఫైర్ని ఆర్పడం ఎలాగంటే చెప్పాను. ఒకటి, దయచేసి వాటర్ మాత్రం ఉపయోగించకండి. ఎందుకు ఉపయోగించుకోండి? సపోజ్ ఈ ఆయిల్ ఓపెన్ ఉన్నప్పుడు మండుకుంది, మన ఆయిల్ వాటర్ వేసామనుకోండి అది అలా తట్టుకెళ్ళిపోతుంది. అంటే వాటర్ కింద ఉంటుంది, ఆయిల్ పైన ఏదైతే మండుతుందో అది ఇంకా ముందుకెళ్ళిపోయి ఇంకా వ్యాపిస్తుంది అనమాట. కాబట్టి దయచేసి మీరు అందరూ నీరు పోయకండి. వేయగలిగితే ఇసుక వేయండి. అంటే దాంట్లో ఉన్న ప్రాణవాయువుని ఇప్పుడైతే లంకుతిగా చేస్తారో ఆ విధంగా చేయండి. లేదా ఇప్పుడు మన దగ్గర డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి, కొత్త సాఫ్ట్వేర్ పెట్టున్నాం. సో ఫస్ట్ మనము ఈ CO2 డిస్ట్రిబ్యూషన్
మామూలుగా వెనక్కి నుంచి ముందుకు వస్తాం. ఎందుకంటే ఒకటి మనం డీపీ కానీ ఫోమ్ వాడిన తర్వాత ఈ ఆయిల్ మనం యూజ్ చేయలేదు కాబట్టి వెనక్కి ముందుకు వస్తున్నాం. ఇంకేం చెప్పామండి, సో మెయిన్ ఆయిల్ పట్టి మొదట, ఆ తర్వాత ఫైట్ ద ఫైట్ ఫస్ట్ చాయిస్ అది. లేదు మీకు నేను అందుబాటు అంటే మీకు తిరిగి అట్లుందో కార్బన్ డైఆక్సైడ్ ఫీల్డ్ ఎస్టిమేషన్ ఇది ఎలా ఉపయోగిస్తామని చెప్పాము. సేఫ్టీని ఓపెన్ చేయండి, తిప్పండి, దీంతో మీరు ఆర్పండి. ఎలక్ట్రికల్ ఫైర్ కానీ ఇది మామూలుగా ఎలాంటి ఫైర్ మనం దీన్ని ఉపయోగించగలము, కానీ అన్ని ఫైర్కి దీన్ని ఉపయోగించకండి. మ్యాక్సిమం దీన్ని అర్థం ముందు ఉపయోగించండి. ఓకేనండి. आप और कम है ఫైర్ అనేది పెద్ద బ్రహ్మ రాక్షసం కాదండి. ఎప్పటివరకు అంటే అది మనము దాన్ని కంట్రోల్ చేయగల సిచ్యువేషన్ ఉన్న వరకే, లేదా 90% అగ్ని ప్రమాదం అంత పైకి వెళ్ళిపోతుంది. మేము సో నేను మిమ్మల్ని అడిగింది ఏంటంటేను, మీరు దాన్ని ఆర్పలేకపోయినా నివారించలేకపోయినా అది వ్యాపించకుండా ఫర్దర్గా నిరోధించగలిగి మాత్రాన్ని ఫోన్ చేయగలిగితే మిగిలిన మేము వచ్చి చూసుకుంటున్నాం అంటున్నాం. ఇలాంటి ఫైరు ఈ షాప్లో జరుగుతుంది. ఇప్పుడు CO2 ఎస్టిమేషన్ని ఎలా ఉపయోగించాలి ఇంకేం చెప్పండి. అది ఎలా ఓపెన్ చేయండి చెప్పండి ముందు. చేయండి. ఇప్పుడు చెప్పండి సార్, మీ అందుబాటులో ఒక CO2 ఫైర్ ఎస్టిమేషన్ ఉంది, ఇట్లా ఒక ఆయిల్ ఫైర్ అయ్యింది, మీరు ఆర్పగలరా ఆర్పలేరా? ఇక్కడికి క్లాస్కి వచ్చారా పెడదాం అంటే క్లాస్కి వస్తే ఒక విధంగా ఉంటుంది, ప్రాక్టికల్ చూస్తే మనకు విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు డెమోన్స్ట్రేషన్ చేస్తే కాబట్టి రేపు ఫైర్ తీసినప్పుడు రాస్తారు. కానీ అన్ని ఫైర్స్ మొత్తం ఉపయోగించండి. వేరే చీట్లు కూడా ఉన్నాయి. అదే చెప్పిన తర్వాత దీన్ని అందరు కట్టిన చెప్పిన తర్వాత అది ముందే మడిపోదు సామా. తర్వాత ఈ క్లాస్ బి ఫైర్ ఆయిల్ ఫైర్ని మనము డ్రై కెమికల్ పౌడర్ చేస్తారా డెమోన్స్ట్రేషన్ బాబా రండి రండి. క్లాస్ బి ఫైర్ అంటే ఆయిల్ ఫైర్కి మనము 2 ఎస్టిమేషన్స్ ఉపయోగించవచ్చు. అంటే ఒకటి CO2 అది కన్ఫర్మ్ ఆల్ ఇన్ ఆల్ ఒక డ్రై కెమికల్ పౌడర్ ఎస్టింగ్విషర్, రెండవది ఫోమ్ టైప్ ఎస్టింగ్విషర్ అంటున్నాము. మీకు ఇప్పుడు డ్రై కెమికల్ పౌడర్ ఎస్టింగ్విషర్ ఉపయోగించడం ఎలాగో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని గుర్తించడం ఎలాగా, ఈ రెండు పక్క పక్కనే ఉన్నాయి. ఆయిల్ ఫైర్ ఎలాగంటేను ఈ నల్ల తొండం, ఇది డిశ్చార్జ్ హౌస్, ఇది డిశ్చార్జ్ హౌస్, దానికి వేగం చూడండి. ఈ చిన్న గుర్తింపు దానికి జ్ఞాపకం కలిగితే ఓకే దీన్ని మనము ఆయిల్ ఫైర్కి ఉపయోగించగలము, దీన్ని మనము ఆయిల్ ఫైర్కి ఉపయోగించగలము. అర్థమైందండి. ఇందులో లోపల ఒక కెమికల్ పౌడర్ ఉంటుందండి ఇందులో. ప్లస్ దీనికి CO2 కార్ట్రిడ్జ్ మనం పెడతాము. ప్లస్ సేఫ్టీ క్లిప్ ఉంటుందండి. దీని ఆపరేషన్ ఏమీ లేదండి, చాలా స్టూడెంట్లు ఏదైతే చూశారో ఒక సేఫ్టీ క్లిప్ ఉంటుంది. అట్లా ఈ బాధ అంతా ఎందుకంటేను ఆ చిన్న ఫైర్స్ వచ్చినప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ జీతం తీసుకుంటున్నాడు కదా, ఇది ఆడి డ్యూటీలే చేసుకుంటాడులే అని మామూలుగా అనుకుంటున్నాడు. కానీ మా ఉద్దేశం ఏంటంటే ఈ ఫైర్ ఒకవేళ వ్యాపించి ఇది మేజర్ అయ్యి
ఎక్కువ ఆసుపత్రి జరగకుండా లేదు, ఆ చుట్టుపక్కల ఉన్న మనము పనిచేస్తుంది మీరు మేము మనకు ఎలాంటి హాని కలగకుండా మీరు దాన్ని నియోజించగలడం మా ముఖ్య ఉద్దేశం. ఓకే సార్. ఆ సేఫ్టీ క్లిప్ ఉంటుందండి, ఆ సేఫ్టీ క్లిప్ ఇస్తాము. రామకృష్ణ 6302 యూట్యూబ్లో చూడండి. అది తర్వాత సిగరెట్ తాగి ఒక అగ్గిపుల్లు వేస్తే నా అంటే వాడు, లేకపోతే రాజశేఖర్ అంటే వాడు, లేకపోతే ఎవరికైతే సిగరెట్ స్మోక్ చేసి అలవాటు ఉన్నవాడు ఇలా అనమాట. దానికి డ్యూటీ ఎక్కర్లేదండి, ఇదే డ్యూటీ. స్మోక్ చేసేటప్పుడు దయచేసి ఏం పర్వాలేదండి, మీరు స్మోక్ చేసేటప్పుడు దయచేసి మీరు కాల్చిన అగ్గిపుల్లని కింద వేసి, ఆ కింద వేసినప్పుడు ఎక్కడ వేసినా చూసుకొని కాలుతో అలాగనండి. అదేవిధంగా తాగేసిన సిగరెట్ ముక్కని అలా వేయకుండా తీసి కింద వేసి అనండి. దీనికి కొన్ని గంటల సమయం పట్టదు, నష్టమేమీ లేదు. సో స్మోకర్స్ అలాంటి వారు, రాజశేఖర్ వారు ఓకే సార్. నేను ఆపరేషన్ ఏం లేదు సార్, చెప్పాను సేఫ్ క్లిప్ తీయాలి. తీసి మీరు ఏం చెప్పాను క్లాస్లో నేను తీసాను. కొట్టండి కొట్టండి గట్టిగా. మీలో పుట్టారు ఈ మాత్రానికి ముక్కులు మూసుకొని సార్ యుద్ధం చేద్దామంటే ఎలాగా స్టోర్స్ లో ఉన్న వాళ్ళు అలాగే ఉంటారు, ఫ్యాన్ కింద కూర్చొని పని చేసేవాళ్ళు. కానీ లోపల కార్మికులు వెల్డింగ్ చేసేవాడు, గ్యాస్ కటింగ్ చల్లోపల దూరి వెల్డింగ్ చేసేవాడు, గడి చేసేవాడు మాత్రం కష్టపడుతూ ఉంటారు. అది కావాలని క్లోజ్ చేస్తుంది అయిపోతుంది. క్లోజింగ్ ఎలా అడుగు ఒకసారి, అది ఇది ఒకసారి ఓపెన్ అయితే ఇంకా సిలిండర్ ఉంది కదా, సిలిండర్ లో గ్యాస్ అయ్యి ఇప్పుడు ఇదంతా పోతుంది ఆటోమేటిక్గా. ఇదంతా పౌడర్ కాదు పౌడర్ అయినా లేకపోతే ఇది మళ్ళీ పోద్దా? కెమికల్ పౌడర్ పోయడానికి కావాలి. డీసీపీ గ్యాస్ డీసీపీ సూషన్ ఉపయోగించాము. డిఫరెన్స్ బిట్వీన్ డీసీపీ అండ్ CO2 అంతా ఒకటేనండి. డీసీపీ ఎక్స్ట్యూషన్ మీద చూసారు, ఇప్పుడు అందులో ఈ కెమికల్ పౌడర్ ఉంటుంది, ఇందులో కెమికల్ కాంపౌండ్ వాటర్తో మిక్స్ చేసి కలిసి ఉంచుతామన్నమాట. ఇది కూడా అంతేనండి, క్యాటేజ్ ఉంటుంది. కాకపోతే డిశ్చార్జ్ హోస్లో డిఫరెన్స్ ఏంటంటే అంటే బిల్లు చూసారా అండి, ఈ కెమికల్ కాంపౌండ్ బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ చిన్న హోల్స్ ఉంటాయి. ఇది బయట ఉన్న ఆక్సిజన్తో కలిసి నురుగు బ్రష్ చేస్తే టూత్పేస్ట్ చేస్తే అలాగ వస్తుంది నురుగు, అలాగ నురుగు ఫామ్ అయ్యి ఈ ఆయిల్ ఫైర్ని ప్రాణవాయువు అందకుండా చేస్తుంది అంతే. నా మెథడ్ ఆఫ్ ఆపరేషన్ ద సేమ్. రిమూవ్ ద సేఫ్టీ క్లిప్ తీయండి, తల మీద కూడా గుద్దండి. గుద్దినప్పుడు ఏమవుతుందంటే CO2 క్యాటేజ్కి సీల్ ఉంటుంది. అదే మీరు బాగానే ఉండి మొత్తం అంతా మన మీద వదిలేశారు. ఇది మనము ఉపయోగించిన CO2 మామూలుగా కంప్రెస్డ్ CO2 గ్యాస్ నుంచి సీల్ ఉంటుందండి.
పుట్టినప్పుడు ఈ సీల్ బ్రేక్ అయ్యి CO2 గ్యాస్ ఆ ఛాంబర్లోకి వెళ్ళి ఆ లోపల పౌడర్ ఉంటే పౌడర్ని వెలుగు పంపిస్తుంది, లేదు ద్రవపదార్థం ఉంటే ద్రవపదార్థాన్ని వెలుగు పంపిస్తుంది అనమాట. ఇది ఓన్లీ క్వాలిటీ ఇంగ్లీష్ ఎక్స్పెలెంట్ ఏజెంట్ అంటే లోపల ఉన్న దానిని బయటికి తీసుకెళ్ళడం. మందు కొట్టే మాటలకు మాట్లాడతాం కదా, అలాగా చాలా కూడా 2-3 చెట్లు కానీ కొడితే ధైర్యం వచ్చేస్తుంది, మాటలు బయటకు వస్తాయి. దాని ఆ మాత్రం విధంగా ఆ లోపల ఉన్న ఆ పదార్థం ఏదైనా కానీ పౌడర్ కావచ్చు, లేదు ఫోమ్ కాంపౌండ్ కావచ్చు, బయటకు వచ్చేందుకు ఉపయోగపడే ఒక ఎక్స్పెక్ట్ ఏజెంట్ మాత్రమే ఇది. ఓకేనా అండి? ఓకే, ఇప్పుడు మీరు ఇలాగే అయ్యా సిగరెట్ స్మోకర్స్ దయచేసి నా వంతు చూడండి. నేను సిగరెట్ కాల్చుకున్నాను. సిగరెట్ కాలేదండి. అది సిగరెట్ అగ్గి పుల్ల కావచ్చు, అభినయ జల్నేదో వయసుకో, జల్నేదో కాలే को जलने दो, हमको मारना आता है. సంబరం చేసినప్పుడు పెద్ద మన వరి అవసరం లేదండి. సో సిగరెట్ ముక్కలు కానీ, బీడీ ముక్కలు కానీ, లేదు వెలిగించిన అగ్గిపుల్ల కానీ, లేకపోతే మీరు వెల్డింగ్ చేస్తున్న వెల్డింగ్ రావడం కానీ, దయచేసి వేడిగా ఉన్న జేను కూడా దేశాల్లో వేయకండి. ఒకవేళ ఏదో అయింది ఇప్పుడు जोर से मार. గంట తాగదు. హోమా ఇది లిక్విడ్ ఉంటుందన్నారు. ఏమో పౌడర్, అది లిక్విడ్. బాబు నాయుడు గారు చాలు చాలే వస్తుందని అలాగే ఆగలేదు. ఇంకేంటి దగ్గర బకెట్ ఉంది, బ్లాంకెట్ ఉంటుంది, ఇసుతోటి ఆర్పేసి ప్రయత్నించండి. అంటే దాదాపు మీకు అంత ఏరియాలో మీకు దాన్ని ఫైర్ వేసి ఆయిల్ విధంగా ఉపయోగించండి. అదేవిధంగా డీజిల్ మీరు ఉపయోగించారు అంటే వేస్ట్ చేయకండి. అంటే జ్యూషియస్ యూజ్ ఆఫ్ ఎస్టింగ్విషర్ అంటే దీనికి ఎస్టింగ్విషర్ ఉపయోగించాలా, లేదు ఇసుకతో ఆర్పగలమా, లేదు పక్కన ఒక చెక్క ముక్క అట్ట ముక్క ఉంటుంది దాంతో ఆర్పగలమా అనేది కొద్దిగా ఒక 2 సెకండ్లు ఆలోచించి అప్పుడు మీకు ఏది సహాయమని అనిపిస్తే దాన్ని ఉపయోగించి దయచేసి ఆర్పేందుకు ప్రయత్నించండి, లేదు వ్యాప్తి చెందేందుకు నిరోధించండి. ఈ క్లాస్ అంతా గణపతి గారు అన్నారు పెద్ద ఫైర్ వస్తే ఏం చేస్తామని. పెద్ద ఫైర్ మేము చేస్తున్నాం కదా, మాకు ఏదో అనిపిస్తుంది అదే ఏం చేస్తున్నారు కదా మెరుగున మొత్తం వీడియో మీ నాయుడు గారినైనా రాజబాబు వేస్తున్నారా? మాకు కావాల్సిన 90% ఏదైతే శాశ్వత ద్వారా వాటిగా నిరోధించడానికి కలిగితే బహుశా వాళ్ళు అందులో 50% అన్నా సరే బహుశా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఉండేదేమో. అది చేయకపోవడం వల్ల అంటే ఇలాంటివి తెలియకపోవడం వల్ల, తెలిసిన ఉపయోగించుకోవడం వల్ల, ఫైర్ డిపార్ట్మెంట్ వాటి చేస్తామని చెప్పేసి అనుకోవడం వల్ల ఆ 90% నష్టం జరిగిందండి. ఇప్పుడు చెప్పండి దయచేసి ఏ ఫైర్ మీద ఎలాంటి దాన్ని ఉపయోగించడం మీకు అర్థమైందా? క్లాస్కి వచ్చిన వాళ్ళు కానీ క్లాస్కి రాని వాళ్ళు కానీ అర్థం